హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లీస్ ఛానల్. ఈరోజు మనం 30th నవంబర్ మార్కెట్లో నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ చెప్పుకుందాం. ఈ స్లైడ్లో బై సిగ్నల్ వచ్చేసి 12,704 కంటే అబోవ్ ఉంటే నిఫ్టీ బై, 12,690 కంటే కిందకి వెళ్తే సెల్ సిగ్నల్. ఓకే, ఇక్కడ అప్ సైడ్ టార్గెట్స్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. అలాగే బ్యాంక్ నిఫ్టీకి బై సిగ్నల్ వచ్చి 28,307 కంటే పైన మార్కెట్ రన్ అవుతూ ఉంటే బై, అదే 28,038 కంటే కిందకి వెళ్తే సెల్ సిగ్నల్. ఇక్కడ అప్ సైడ్ టార్గెట్స్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. ఈరోజు ఒక విషయం చెప్పుకుందాం. ఇదేంటంటే ఎక్స్పైరీ రోజు, అంటే వీక్లీ ఎక్స్పైరీ రోజు ప్రతి గురువారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నింది, రిస్క్ ఏంటి, ఓకే, ఒక 4 or 5 కన్సిక్వెన్స్గా మనం ఒక 4 వీక్స్ తీసుకుంటే ఎన్ని ఛాన్సులు వచ్చాయి డబ్బులు సంపాదించుకోవడానికి, ఓకే, ఎన్ని ఫెయిల్యూర్ కావచ్చు, ఏ టైమింగ్లో మనం కానీ వర్క్ చేస్తే, ఎలాంటి సిచ్యువేషన్లో వర్క్ చేస్తే మాత్రమే డబ్బులు సంపాదించవచ్చు వీకెండ్లో. అంటే ఒక్కసారి ఇది చూడండి, ఈ చార్ట్ కానీ చూస్తే 12th నవంబర్ అంటే ఈరోజుది. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఈరోజు 12th, ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఏదైనా బై చేయండి, సిఈ బై చేయండి, పిఈ బై చేయండి, ఎనీథింగ్. ఊరికనే ఒక 5 పాయింట్స్ అప్ అండ్ డౌన్, లేదంటే అక్కడక్కడే. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ అనుకుంటే క్యాండిల్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, సెకండ్ హాఫ్ అన్ అవర్, థర్డ్, ఫోర్త్, అంటే 2 అవర్స్ అయిపోయాయి, 3 అవర్స్, 4 అవర్స్. ఇక్కడ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ బ్రీఫింగ్ ఉంది. బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడేమో మార్కెట్ వచ్చి ఆల్రెడీ 40 పాయింట్స్, ఫస్ట్ స్టార్టింగే 40 పాయింట్స్ మైనస్లో ఉంది. ఆ తర్వాత ఇంకొక 50-60 పాయింట్స్ కింద పడింది, 120 పాయింట్స్ మైనస్ అయింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్కి ఎప్పుడైతే వచ్చిందో, ఈ రెసిస్టెన్స్ లెవెలే టచ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎప్పుడైతే బ్రీఫింగ్ అయిపోవడం స్టార్ట్ అయిందో ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి, ఓకే. ఓన్లీ ఛాన్సెస్ ఎప్పుడు వచ్చాయి, ఇక్కడ 1 o'clockకి 1:15 నుంచి ఒక ఇది 1 o'clock మీరు కానీ క్యాండిల్ అనుకుంటే, ఇంకొకటి వచ్చేసేసి అక్కడి నుంచి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, ఒకటి డౌన్ ఒకటి అప్. ఈ రెండే. ఇక్కడ ఎవరైతే పిఈ కొనింటారో వాళ్ళకి అమౌంట్ అది నియర్ బై విత్ ఇన్ ద మార్కెట్లో ఒక 20 పాయింట్స్ డిస్టెన్స్లో, అంటే ఒక ఇప్పుడు కానీ అది ఎక్కడ ఉందంటే 700 ఉందనుకోండి, ఎవరైతే 700 పిఈ కానీ లేదంటే 12,650 పిఈ కానీ ఇక్కడ కానీ కొనింటే వాళ్ళకు కొంత అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అదే పైకి వెళ్ళేటప్పుడు సేమ్ 12,700 సిఈ కానీ లేదంటే 650 సిఈ కానీ తీసుకున్న వాళ్ళకి అమౌంట్ వస్తుంది. అట్లా కాకుండా 12,800 తీసుకున్నా పెద్ద ఉపయోగం లేదు, అదే 12,600 తీసుకున్నా పెద్ద ఉపయోగం లేదు. అంటే వెరీ నియర్లో తీసుకుంటే కానీ వర్కౌట్ కాలేదు ఈరోజు మార్కెట్లో. ఓకే, ఇది ఒక సినారియో వేసుకోండి. అంటే ఒకే ఒక ఛాన్స్, ఇంకా మిగిలిన ఎప్పుడు మీరు తీసుకున్నా కానీ పోయే కొద్దీ మీకేందంటే ప్రీమియం అంతా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక 10 పాయింట్లు ఉంటే ఇంకా ఏం మూమెంట్ లేదు కాబట్టి ఇటు వరకు అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా జీరోలు అయిపోయింది. మీరు సేమ్ పొజిషన్స్ అట్లే పెట్టుకున్నా కానీ 12,700 పిఈ పెట్టుకున్నా కానీ మీకు 10 పాయింట్స్ కంటే ఎక్కువ లేదు. చూడండి ఒకసారి సినారియో సేమ్. అక్టోబర్ నుంచి వద్దాం. అక్టోబర్ చూడండి, మీరు ఇక్కడ కానీ స్టార్ట్ చేస్తే ఏం లేదు, ఒక 60-70 పాయింట్స్ కంటే ఏం లేదు. ఫస్ట్లో ఏదైతే మూమెంట్ ఉందో అంతే, ఆ తర్వాత ఏం జరగలేదు. 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ కూడా లేదు. అంటే ఈ వీక్ మొత్తం ఎంత చేసినా కానీ ఏం ప్రాఫిట్ ఉండదు. ఆ తర్వాత 8th చూడండి, ఈ 8th స్టార్ట్, ఈ గ్రీన్ క్యాండిల్ కన్సాలిడేటెడ్. ఇక్కడ చూడండి, అందుకే నేను చెప్పా 12 o'clock, 1 o'clock, ఎయిదర్ 12 o'clock కానీ 1 o'clock కానీ లేదంటే 2 o'clock కానీ అప్పుడు కానీ చూస్తే ఏదైతే క్యాండిల్ మూవ్ అవుతూ ఉంటుందో, ఏ సైడ్కి మూవ్ అయితే ఆ సైడ్ ఆ మూమెంట్ క్యాష్ చేసుకోవడమా లేదంటే సైలెంట్గా ఉండమా, అంతే. ఇంకా వేరే ఏం మూమెంట్ లేదు ఇక్కడ. ఈ లాస్ట్ క్యాండిల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాండిల్ ఏం పెరిగినా కానీ ప్రీమియమ్స్ ఏం పెరగవు. ఏదన్నా పెరిగితే, ఏదన్నా మూమెంట్ ఉంటే 12 o'clock, ఏదో 12 నుంచి 12 to 2:30 మధ్యలోనే, 12 నుంచి 2:30 మధ్యలోనే చేయాలి ఏం చేసినా కానీ. లేదంటే ఏదన్నా ఫస్ట్ 10 o'clock బిఫోర్
ఏదైనా మూమెంట్ ఉంటే ఆ మూమెంట్ని క్యాష్ చేసుకోవడం. ఇంకా వేరే ఏ ట్రేడ్ చేసినా కానీ ఒకవేళ కానీ కన్సాలిడేట్ అయిందంటే అసలు ప్రీమియమ్స్ అంతా డౌన్ అవుతుంది, ఏం ప్రాఫిట్ ఉండదు. ఎక్స్పైరీ రోజు చాలా రిస్కీ. ఇక్కడ చూడండి ఒకటి ఇప్పటికి ఎన్ని చూసుకున్నాం. ఇది వచ్చేసి October 1st, 8, ఆల్రెడీ 12th November చూసాం. అంటే మూడిట్లో ఏం మూమెంట్ లేదు. ఒకటి ఇక్కడ చూడండి 15th. 15th October వచ్చేసేసి ఇది వచ్చి 2 o'clock కల్లా ఒక 110 పాయింట్స్ పడినింది. బట్ ఆ తర్వాత ఇంకొక 150-200 పడింది. ఆ ఒక్కరోజు మాత్రమే 1 పాయింట్ దగ్గర ఉండేటి 100-120 అట్లా పాయింట్స్ మూవ్ అయిపోయాయి. ఒక్కొక్కటి పిచ్చలుగా పెరిగిపోయాయి అనమాట, తగ్గిపోయాయి అనమాట. అంటే పిఈలు బాగా పెరిగిపోయాయి. ఓకే, ఎందుకంటే ఆ రోజు 300-350 పాయింట్స్ కింద పడింది కాబట్టి. ఎక్స్పైరీ రోజు 15th October, ఇదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదొక్క రోజే అలా జరిగింది. ఆ తర్వాత కిందకి రండి, 22nd ఏం లేదు. ఓన్లీ ఇక్కడ చూడండి 1-2 ఆ టైంలో కొంచెం కింద, స్టార్టింగ్లోనే పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత అక్కడక్కడే కన్సల్టేషన్, నెక్స్ట్ ఒక జర్క్ కిందకి ఒక జర్క్ పైకి, అంతే. 29th, ఈ 29th కూడా చూడండి. ఇది వచ్చేసి ఎప్పుడైతే పైకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఇట్లా మూవ్ అయిందో ఆ తర్వాత అంతా కన్సల్టేషన్. ఇక్కడ ఒక గ్రీన్, ఇక్కడ చూడండి ఈ డౌన్ సైడ్ నుంచి ఒక అప్ వేసుకుంటే అట్లీస్ట్ ఒకవేళ ఇది మిస్ అయినా కానీ ఇంకొకటి 12 o'clock 1 o'clock ఇలా డౌన్ సైడ్. అంటే ఈ 29th కూడా ఒక మూమెంట్ ఉంది. ఆ తర్వాత 5th చూడండి ఏం లేదు. అంతా కలిపి కూడా ఒక 50లో ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతూ నిదానంగా పోయిందంటే ఏం ఉండదు. ఎందుకంటే ఇది మార్కెట్ అయితే పైకి పోయినట్టు అనిపిస్తుంది కానీ ప్రీమియం అంతా డౌన్ అయిపోయి ఉంటుంది. మీ నెంబర్ వచ్చేసేసి ఒకవేళ 12లో కొని ఉంటే 12లోనే ఉంటుంది లాస్ట్ వరకు, మీ డైరెక్షన్ పోయినా కానీ నిదానంగా పోతాయి. ఓకే, ఇక్కడ చూశారు కదా, 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 1.5 month చూసుకుంటే 2 weeks ఓన్లీ 2 ఎక్స్పైరీస్, 2 వీక్లీ ఎక్స్పైరీస్ మాత్రమే కొంత అమౌంట్ వచ్చింది. కానీ దాంట్లో ఒకటి పవర్ఫుల్ ఏంటంటే ఓన్లీ 1 వీక్లో మాత్రమే డబ్బులు వచ్చాయి. ఇక్కడ చూడండి ఇది ఒక్కటే బిగ్ మూమెంట్ అనమాట. ఇంకా మిగిలిన అన్ని ఎక్స్పైరీస్ ప్రాఫిట్ వచ్చినట్టే ఉంటుంది, లాస్ట్కి ఏమో ప్రాఫిట్ రాదు. అంటే ఎక్స్పైరీ డే ఏం చేయాలి, ఎక్స్పైరీ డే కోసం ఎంతైతే వెయిట్ చేస్తారో అంత కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఆ రోజే డబ్బులు బాగా పోగొట్టుకుంటారు కాబట్టి. ఎందుకంటే అది మూమెంట్ ఉన్నట్టే ఉంటుంది, అవర్స్ కదిలే కొద్దీ మీకు ప్రీమియమ్స్ డౌన్ అయిపోతాయి. అందుకని మీకు ఒక్క మూమెంట్ వచ్చిందంటే ఆ మూమెంట్ని క్యాష్ చేసుకుంటే మీరు వచ్చి కాషియస్గా ఉండండి. ఎందుకంటే మీకు వీకెండ్లో స్టాప్ లాసెస్ కూడా ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతాయంటే మూమెంట్ని బట్టి చాలా డ్రాస్టిక్గా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఆడాలి ఎక్స్పైరీ డే. అది మీరు ఎన్ని లాట్స్ పెట్టినా కానీ ఎంత అమౌంట్ పెట్టి ఆడుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఒక ఎక్స్పైరీ డే ఏమైనా కానీ ఒక 5,000 కంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడడం కొంచెం రిస్కీ నా దృష్టిలో. ఎందుకంటే డ్రాస్టిక్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి అదే రోజు ఆ మూమెంట్లోనే జీరో అయిపోతాయి కాబట్టి ఒక అమౌంట్ అని ఫిక్స్ చేసుకోండి. అంటే మీ స్ట్రెంగ్త్ని బట్టి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకోండి, ఇది రిస్క్ అమౌంట్ అని. ఆ అమౌంట్ ఎలా అంటే మార్నింగ్ ఏదో కొనేసి పెట్టుకొని ఆడాలని కాదు. ఎక్స్పైరీ డే, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే ఏ డైరెక్షన్లో మార్కెట్ ఉంది, ఆ క్యాండిల్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది హాఫ్ అన్ అవర్లో, అంతే ఆ డైరెక్షన్లో ఆడాలి. ఒకవేళ అస్సలు ఆడాడే కొట్టుకుంటా ఉండిందంటే ఇన్వాల్వ్ కాకుండా గమ్మని కూర్చోవడం బెటర్. ఓకే, కొంచెం బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక 7 కన్సిక్వెన్స్ వీక్స్ మనం చూసుకుంటే దాంట్లో ఓన్లీ 2 వీక్స్ కొంచెం మూమెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పైరీ డే కానీ అట్లీస్ట్ ఒక 100 అప్ అండ్ డౌన్ మూమెంట్ లేకుంటే డబ్బులు రావడం చాలా కష్టం. అట్లీస్ట్ ఒక 60 పాయింట్స్ అన్న మూమెంట్ ఉండాలి అప్ అండ్ డౌన్. ఓకే, అది చెప్పాలనుకున్నాను. ఓకే, అది ఎక్స్పైరీ డే అంటే వీక్లీ ఎక్స్పైరీ కానీ అది మంత్లీ ఎక్స్పైరీ అయినా కానీ గురువారానికి వస్తుంది కాబట్టి ఎక్స్పైరీ డే అనేది ఏ డే అయినా కానీ కాషియస్గా ఉండాలి. ఏదైనా ఈవెంట్ ఉంటే ఒక ఎక్స్పైరీ డే రోజు ఏ ఆర్బీఐ మీటింగో లేకుంటే ఏదన్నా ఒక ఈవెంట్ ఉంటే మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ ఈవెంట్ లేదనుకోండి, కన్సాలిడేట్ అయిందంటే మాత్రం డబ్బులు ఖచ్చితంగా పోతాయి. దాన్ని చూసుకొని ఆడండి. ఇక్కడ చార్ట్స్లోకి వస్తే ఆల్రెడీ ప్రజెంటేషన్లో అప్ అండ్ డౌన్ టార్గెట్స్ ఇచ్చాను.
నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి అవి సేమ్. ఇప్పుడు వచ్చేసి కొంచెం కూల్ డౌన్ అయింది మార్కెట్. కొంచెం నెగిటివ్గానో నిదానంగా కన్సాలిడేట్ కానీ అవుతుంది. ఎవరైనా కానీ పొజిషనల్ కానీ స్టాక్స్ కానీ కొనుక్కొని ఉంటే వాళ్ళు వచ్చేసి ఆ పొజిషనల్ స్టాక్స్ని కొంచెం ప్రాఫిట్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ పెట్టుకొని ఉంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవంతా కొంచెం రిట్రేస్మెంట్ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక క్రైసిస్ వస్తే తప్ప మార్కెట్ క్రాష్ అవ్వడం అనేది అంత ఈజీగా జరగదు. ఇక్కడ మళ్ళీ ఈ స్లైడ్ చూపిస్తున్న అప్ సైడ్ డౌన్ సైడ్ టార్గెట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.